నమస్తే, వెల్కమ్ టు లియో. అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పాడు. అయితే చెప్తూ కొన్ని విషయాలు మాత్రం బయటపెట్టాడు. అదేంటి అంటే అసలు ఎటువంటి సమస్య లేకపోయినా సరే ప్రతి ఒక్క ప్రాంతంలో నిరసనలు జరపండి, ఉద్యమాలు చేయండి, గొడవలు చేయండి అని చెప్పి చెప్తుంటారు. కానీ ఏ విధంగా మేము చేస్తాం అంటూనే రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉన్నారు. 151 సీట్ల నుంచి దాదాపు 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత ఇక్కడికే పరిమితం అయిపోతారేమో అనుకుంటే కాదు. దాని తర్వాత కూడా ఒక్కొక్కరు ఎండిపోయిన ఆకులు రాలినట్టు రాలిపోతూ వస్తున్నారు. మొత్తానికి వైసీపీ పార్టీ గతి ఏంటి? ఈరోజు అవంతి శ్రీనివాస్ మాట్లాడిన మాటల్లో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వాస్తవాలు బయటకు వస్తున్నాయండి. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అనేవాడు ఎంత వైసీపీలో అంటే ఏ రకంగా వెళ్ళాడో అందరికీ తెలుసు, ఎంత బాగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డితో అనేది కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఆయన మాటల్లో ఉండే వేదాన్ని బట్టి ఆయన ఏం కష్టాలు పడుతున్నాడో అర్థమవుతుంది. అంటే వైసీపీలో ఎవరికి కూడా సరైన అంటే సముచిత స్థానం ఉండదు, ఎవరికి సరైన గుర్తింపు ఉండదు. ఇప్పుడు ఆయన బయటకు రావడానికి కూడా అదే రీజను. అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఉండేవాడేమో. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, మీరందరూ కూడా నియోజకవర్గాల వారీగా ధర్నాలు చేయండి, మీరు పోస్టులు పెడుతూ ఉండండి సోషల్ మీడియాలో అంటే రెచ్చగొడుతున్నాడు. ఏమని చేస్తారు అక్కడికి వెళ్ళి? దేనికి చేస్తారు? ఓ పక్క జరగాల్సిన పనులు జరుగుతున్నాయి, వీళ్ళు చేసిన దరిద్రాలన్నీ కూడా వాళ్ళు కడుక్కోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది అవంతి శ్రీనివాస్కి కూడా తెలుసు కదా. ఇప్పుడు ఎక్కడ తప్పిదం జరిగింది, ఈ తప్పిదానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో మీరు ధర్నాలు చేయండి అంటే డబ్బులు వీళ్ళే పెట్టుకోవాలి ఫస్ట్. ఏమంటే ప్రతిదీ కూడా ధనంతో ముడిపడి ఉంటుంది. ఎక్కడ పెడతారు డబ్బులు? ఎంతని పెడతారు? ఎలక్షన్స్ అప్పుడు ఒక్కొక్కడు 40 కోట్లు ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి. అది కాకుండా మళ్ళీ వాళ్ళు ఎన్నికల ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. తడిపు మోపడైంది కదా, ఒక్కొక్కడికి 50-60 కోట్లు అయింది. ఇప్పుడు ఈ చిన్నవే అనుకుంటాం కానీ ఒక్కొక్కళ్ళని జనాల్ని పోగు చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో ఒక్కరోజు పని అయినా కూడా కనీసం లక్షల్లో అవుతుందా? ఇవన్నీ కూడా ఆలోచించుకుంటారు కదా. ప్లస్ అసలు ఇష్యూ ఏముంది అక్కడ? ఇష్యూనే లేదు. మీరు పథకాలు సూపర్ 6 సూపర్ 7 అంటాడు. సూపర్ 6 గురించి మాట్లాడమంటాడు. అది ఆయనకి తెలుసు, అక్కడ మాట్లాడటానికి ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డికి కూడా. నేను తాడేపల్లిలో కూర్చుంటాను, మీరు చెయ్యండి అంటాడు. ఏ రకంగా చేస్తామంటున్నాడు ఈయన. అయితే అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు మనం చూస్తే చాలా పెద్ద కుట్ర దాగుందని అర్థమవుతుంది. జగన్ వ్యక్తిగతంగా ఏదైతే మీటింగ్స్లో మాట్లాడినప్పుడు మాత్రం నిరసనలు తెరపండి, ధర్నాలు చేయండి అని చెప్పేసి అంటున్నాడు. కానీ పర్సనల్గా ఫోన్ చేసి మరీ ఖచ్చితంగా కుట్రలు చేయండి, అక్కడ ఏదైనా సరే మత విద్వేషాలు కావచ్చు, లేదంటే రౌడీజన్ కావచ్చు, వీటి మీద కొంత మీరు కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఇలాంటివి చేస్తుంటారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఫస్ట్ నుంచి ఆయన అదే కదండి చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీకు కనిపిస్తోంది అది ఆయన మాటల్లో కావచ్చు, ఆయన చెప్పే విధానంలో కావచ్చు. అది ఏ రకమైన కుట్ర అనేది మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది మీకు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి అంటే దాని అర్థం ఏంటండి? రెచ్చగొట్టండి అనే కదా. అంటే మీరు విపరీతంగా రెచ్చగొట్టండి, అది మతపరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, ఏ రకంగానైనా కావచ్చు. అంటే జనాలు ఒక ఉద్రిక్తతతో బయటకు వచ్చేయాలి. ఇప్పుడు నియోజకవర్గాల్లో మీరు ధర్నాలు చేయండి, మీరు గొడవలు సృష్టించండి అనే కదా చెప్తున్నాడు. అంటే ఏంటి? మీరు ఎలాగో ఒకలాగా ఉనికిని కాపాడుకోండి, మీరు వైసీపీ ఇక్కడ ఉంది అని కనిపించాలన్నమాట ప్రజలకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అది. సో ఈ గొడవల్లో ఏమవుతుంది, ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోతారని అనుకుందాం, దాన్ని తీసుకెళ్ళి తెలుగుదేశం కూటమి మీద వేస్తాడు, లేదా పోలీసుల మీద వేసి ఇది ప్రభుత్వ విఫలం అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి మనం ముందే చెప్పాము, అతనిది ఒక ఏమనాలి, ఎప్పుడు కూడా తిన్నగా రాజకీయాల్లోకి రాలేడు, రాజకీయం మంచిగా చేయలేడు, ఇట్లాగ కుట్రలు కుతంత్రాలే చేస్తాడు. కాబట్టి ప్రతిదీ కూడా తను బాగుండాలంటే పక్కవాడు చచ్చిపోవాలి, తను బాగుండాలంటే ఎవడో ఒకడు బలైపోవాలి. సో ఇప్పుడు నియోజకవర్గాల్లో ముందు వీళ్ళని బలి చేస్తున్నాడు, వీళ్ళని వేరే వాళ్ళని బలి చేయమని అడుగుతున్నాడు. అయితే అదే మాటల్లో మాట్లాడుతూ గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, ఆ టైంలో ఎవరన్నా వచ్చి మీది 1 సంవత్సరం అయిపోయింది, లేదా 2 సంవత్సరాలు అయిపోయింది, లేదా 3 సంవత్సరాలు అయిపోయింది, మీరు ఏం పరిపాలన చేశారు, ఏం జరుగుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పేవాళ్ళు, 5 సంవత్సరాలు మాకు మ్యాండేటరీ ఇచ్చారు, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు అడుగని చెప్పేశాను. సో అదే రాజశేఖర రెడ్డి కొడుకైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెక్ట్ నెల కూడా కాకముందే ఢిల్లీ స్థాయిలో హత్య రాజకీయాలు అని చెప్పి మాట్లాడాడు. అదేవిధంగా రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి మాట్లాడాడు. ఇదే కాకుండా చాలా రకాలు చూస్తున్నాం, ఇప్పటికి కూడా ఏదో ఒకటి ఇష్యూ తీసుకొస్తున్నాం. సో ఎందుకని వీళ్ళలో ఒక ఓర్పు లేకపోయింది? నిజంగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళ హయాంలో అన్ని జరిగాయా లేదా? ఇప్పుడు దీని గురించి అవంతి శ్రీనివాస్ ఏమంటున్నాడంటే, రాజశేఖర రెడ్డి గారు అన్న తర్వాత అదే మాట మీద జగన్ ఉండడం లేదని మాట్లాడుతున్నాడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు ఇంకో మాట కూడా అనేవాళ్ళండి, వచ్చి 6 నెలలే కదయ్యా అయింది, ఎందుకు కంగారు అనేవాడు. అది అందరికీ తెలుసు అది. సో వాళ్ళకి మ్యాండేటరీ 5 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి 5 ఏళ్ల తర్వాతే ప్రశ్నించాలి. అంతే కదండి. ఇప్పుడు రాజకీయం అంటేనే అది అంటే ఒక పద్ధతిగా వెళ్ళేవాడికి అది తెలుస్తుంది. ఇప్పుడు నిజమైన రాజకీయ నాయకుడు సిస్టమ్ ఫాలో అవుతాడు. ఈయన రాజకీయ నాయకుడు కాదని చెప్తున్నాం కదా. ఈయన ఒక గూండా కావాల్సిన వాడు పొరపాటున ముఖ్యమంత్రిగా పనిచేశాడు అంతే కదా. కానీ ఆ గూండా బుద్ధులు ఎక్కడ పోతాయి? ఇప్పుడు ఏమంటున్నాడు, గొడవలు సృష్టించండి, అల్లర్లు సృష్టించండి, ఎవరినైనా బలి చేయండి, బాబాయ్ బలి అయ్యాడు, అలాగా అర్థమైందా? కాబట్టి ఇవాళ అవంతి శ్రీనివాస్కి ఇది నచ్చలేదు. అంటే వాళ్ళు పడి ఉన్నారు కాబట్టి ఇవాళ దీంట్లోంచి బయటికి రావాలనుకున్నాడు. ప్లస్ ఆయన జనసేనతో మాట్లాడుకున్నాడు, జనసేనలోకి వెళ్తాడు అనే ఒక టాక్ కూడా వచ్చింది, అంత రంగం సిద్ధమైందని. అయితే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వెంటనే జాయిన్ అయినా పదవులు అయితే వస్తాయా రాదా మనకు తెలియదు. అంటే ఆల్రెడీ ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి ఆయనకి ఇప్పుడు అవకాశం అయితే జనసేనని విన్నాం మనం. కాబట్టి ఓకే, అది వాళ్ళ ఇష్టాలండి. ఇప్పుడు ఆయన వ్యాపారవేత్త, రాజకీయాల్లో ఉండాలనుకుంటాడు. ఎప్పుడు కూడా వ్యాపారవేత్తలు ఎవరైనా సరే, అది అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, మరొకడు కావచ్చు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపే ఉంటారు. అది సహజం కదా, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవాలి. కాబట్టి ఇవాళ అవంతి శ్రీనివాస్ ఆ విధంగా ముందుకెళ్తున్నాడు. ఆల్రెడీ మాట్లాడుకున్నాడు పవన్ కళ్యాణ్తో తెలుస్తోంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా పొగిడాడు కూడా ముందే, అటు చిరంజీవిని కావచ్చు, నాగబాబుని కావచ్చు, పవన్ని కావచ్చు. ఆ రకంగా చూస్తే ఏదైతే ప్రజారాజ్యం సంబంధించి చూసుకుంటే పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కావచ్చు, నాగబాబు గారికి, ఇద్దరికి, వాళ్ళ ముగ్గురికి సంబంధించి మాత్రం ఆయన చెప్పాడు, కృతజ్ఞతలు చెప్పాడు. దాని తర్వాత టీడీపీ అవకాశం ఇచ్చింది. టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పారు. తర్వాత వైసీపీలో జాయిన్ అయిన తర్వాత వైసీపీకి సంబంధించి జగన్ కూడా కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఇదే క్రమంలో ఆయన సోషల్ మీడియాని కూడా పూర్తి స్థాయిలో రెచ్చగొట్టింది జగన్మోహన్ రెడ్డి. బోర్గడ్డ ద్వారా పవన్ కళ్యాణ్ ఇంటిలో ఉన్న వాళ్ళని కూడా తిట్టించాడు. సో ఇప్పుడు చూస్తున్నాం కదా పరిణామం అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆయన జనసేనలోకి వెళ్తాడని, అంటే క్లారిటీ వచ్చింది మీకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు కూర్చొని తిట్టించాడు, ఇవాళ అనుభవిస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు. ఈ అరెస్ట్ల పర్వ ఏదైతే ఉందో సరైందే అని ఆయన సమర్థిస్తున్నాడు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మన సోషల్ మీడియా అరెస్ట్లు ఎప్పుడు జరిగాయి? పవన్ కళ్యాణ్కి ఒక ఆవేశం వచ్చి నా కూతుళ్ళ గురించి పట్టించుకోరు, నా కూతుళ్ళని ఇంత ఘోరంగా అన్నారు అన్నప్పుడు ఆ తర్వాత ఈ పర్వం టకటక కొనసాగింది. అది తప్పులేదు. సో ఇవాళ మీకు ఇక్కడ లింక్ ఇక్కడ వస్తుంది. ఈయన అంటే అది తప్పు విషయం కాదు. ఇవాళ అవంతి శ్రీనివాస్ అన్నది కరెక్ట్ విషయమే, కానీ ఆయనకి రూట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో జనసేనతో మాట్లాడుకున్నాడు. ఇవాళ సరే లోకేష్ని పొగిడాడా, చంద్రబాబుని పొగిడాడా పక్కన పెడితే ఆయన దృష్టి ఎక్కడుందో అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ని మెచ్చుకోవటం లేకపోతే తిట్టడం అది పక్కన పెట్టండి, కానీ పవన్ కళ్యాణ్తో ఆయనకు అన్ని రకాలుగా కూడా డీలింగ్స్ అయిపోయాయి. ఏంటి ఇప్పుడు మనం రాజకీయాల్లో ఉంటూ గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టు నువ్వు నేను నా పార్టీలో ఉన్నావు, ఇవాళ ఈ పార్టీలో ఉన్నావు, రేపు ఏ పార్టీలో ఉంటావంటే ప్రతి రాజకీయ నాయకుడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు. మీరు ఏరడం మొదలు పెడితే 90% పైగా ఎవడు కూడా రాజకీయాల్లో ఉండలేడు. కాబట్టి దాని గురించి మనం ఏమీ చెప్పలేం. ఎవరి అవకాశాలు వాళ్ళవి, ఎవరి అవకాశవాద రాజకీయాలు వాళ్ళవి. ఆ రకంగా అవంతి కూడా ఇవాళ తను పొలిటికల్గానే ఎదగదలుచుకున్నాడు, అంటే పొలిటికల్గా కొనసాగాలనుకున్నాడు. యాక్చువల్గా ఏం చెప్పాడు, నేను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూనే ఇన్ని మాట్లాడాడు. ఆల్రెడీ తెర వెనక మాట్లాడుకున్నాడని తెలుస్తోంది. కాబట్టి వ్యాపారాలు కాపాడుకోవాలి, ఇది పెద్ద సవాలండి. గతంలో ఈ సమస్య ఉండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఏమవుతుందంటే పార్టీలకు అనుగుణంగా వ్యాపారవేత్తలు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ రకంగా మీరు ఇంకా ఏమీ చేయలేరన్నమాట. కాంట్ బట్ పొజిషన్ అంటారు చూడండి, ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడికి అది ఎదురవుతోందండి. కాబట్టి ఆ రకంగా అవంతి శ్రీనివాస్ తనకు తగ్గట్టుగా తన నిర్ణయం తీసుకున్నాడు.
ఏదైనా జనసేన ఆయన్ని పిలుస్తోందని అనుకుందాం మనం. అయితే గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మా పార్టీ 2029కి సంబంధించిన ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తామని చెప్పేసి చాలా గంటాపదంగా చెప్తూ వస్తున్నారు. అయితే ఇది తీసి పక్కన పెడితే గతంలో కూడా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలు వాళ్ళందరినీ మాకు పెద్ద పట్టించుకోని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోతాను చూస్తున్నాం. సో రేపొద్దున వైసీపీ భవిష్యత్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంకా భవిష్యత్తు ఏంటండి? ఇంకా వైసీపీకి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నారు. మనం లేదని ఎప్పుడో చెప్పాం. మనం వైసీపీకి భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటంటే జైల్లో ఊచలు లెక్క పెట్టడం. అంటే ఈ వర్క్షాపులు కానీ వీటన్నిటికీ ప్రెస్ మీట్లు కానీ దేని గురించి అంటే ఉనికి కాపాడుకోవడం కోసం నేను ఉన్నాను అని చూపిస్తున్నాడు. ఇదివరకు పరదాల్లో ఉన్నాడు, ఇప్పుడు నేను ఉన్నానని ప్రజల్లో చూపించుకుంటున్నాడు అంతే. అంటే భయం, అది ఆ భయంతో జనాలు మర్చిపోవటమే కాదు, రేపొద్దున నాకు ఏదైనా అయినా ఇంకా పూర్తిగా నన్ను మర్చిపోతారని ఒక భయంతో ఉన్నాడు. ఎలానో కుటుంబం మర్చిపోయింది, ఎలాగ అందరూ మర్చిపోయారు. ఎలాగ కుటుంబం లేదు, నా మొహం, బంధుత్వాలు లేవు ఆయనకి. అందుకని ఏకాకి జీవితం కాబట్టి ఏకాకి కాకుండా ఉండాలని చూసుకుంటున్నాడు. సో చూద్దాం మేడం, మొత్తానికి ఎందుకు ఈ ప్రెస్ మీట్లు ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో ఒక్కొక్కరుగా బయటికి అయితే వస్తున్నారు. మొత్తానికి వైసీపీ భవిష్యత్తు ఏందో చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.